నరేంద్ర మోదీ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్. అవును, మోదీ పేరు ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో మారు మోగిపోతోంది. అయితే ఈ మధ్య మోదీకి ఇంటిపోరు ఎక్కువైపోయింది. ప్రతిపక్ష నేతలు విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎఫ్స్టీన్ ఫైల్స్ వివాదం, అదానీ కేస్, అమెరికా ట్రేడ్ డీల్స్పై ప్రధాని మోదీని టార్గెట్ చేసి రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే మహిళా నేతలకు కూడా మోదీ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. మోదీపై విమర్శలు చేస్తే నేషనల్ లెవెల్లో క్రేజ్ వస్తుందని ఫీలింగో ఏమో కానీ ఈ మధ్య పలువురు మహిళా నేతలు మోదీపై తమ మాటలతో అటాక్ చేస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల వేడి మహారంజుగా ఉంది. ఇలాంటి కీలక సమయంలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కొత్త పార్టీ పెడుతున్నానని శశికళ ప్రకటించింది. పురుచి తలైవి జయలలిత నెచ్చెలి శశికళ కొత్త పార్టీ వార్తలతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. చిన్నమ్మను రాజకీయంగా ఎదగకుండా చేసింది మోదీ అనేది ఓపెన్ సీక్రెట్. శశికళ జైలుకు వెళ్లడం వెనుక ఢిల్లీ పెద్దలే ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ ఉంది. మహిళా ఎంపీలు ఎక్కడ దాడి చేస్తారని భయపడి ప్రధాని మోదీ పారిపోయారంటూ చిన్నమ్మ కామెంట్ చేసింది. తమిళనాడులో చిన్నమ్మ చిట్టపట్టలు ఇలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షుల కవిత వీలు చిక్కినప్పుడల్లా మోదీపై కారాలు మిరియాలు నూరేస్తుంది. తనను జైల్లో పెట్టింది మోదీ అని కవిత ఆయన ఇరుకును పెట్టేందుకు ఎలాంటి సందర్భాన్ని వదులుకోవట్లేదు. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయం అంటూ ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపే అంటూ కవిత సెటైర్లు పేల్చారు. ఇక మన ఏపీ విషయానికి వస్తే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని కామెంట్ చేశారు షర్మిల. అమెరికా చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారిపోయారని షర్మిల రుసరుసలాడారు. కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని షర్మిల నిప్పులు చెరిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కూడా కాంగ్రెస్ మహిళా నేత కసుబుసలాడారు. నాడు గాంధీని గాడ్సే చంపితే నేడు గాంధీని మోదీ మళ్లీ చంపారంటూ షర్మిల కామెంట్ చేశారు. మొన్న మధ్య లోక్సభలో ప్రధాని మోదీని విపక్ష మహిళా ఎంపీలు చుట్టుముట్టారు. దీంతో మోదీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. ఇక బెంగాల్లో అయితే మోదీ వర్సెస్ దీదీ అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి మోదీపై మహిళలు దండయాత్ర ప్రకటించారా? నారీ శక్తి నరేంద్ర మోదీని నిలువరిస్తుందా? దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణ కుమార్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. ఏంటి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు? మోదీకి ఇబ్బందికరమా లేక ఇది కామన్ అయిన రాజకీయాలు? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. వాస్తవానికి మోదీ ఇమేజ్ కనుక చూసినట్లయితే వాస్తవానికి ఆర్ఎస్ఎస్ మించినటువంటి ఇమేజ్ ని ప్రస్తుతం ఆయన గెయిన్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇందులో బీజేపీ ఒక పాత్ర మాత్రమే. అలాంటి పాత్రలో మోదీ ఒక చిన్న పాత్ర లాంటి వాడు. అయితే ప్రస్తుతం గత దశాబ్ద కాలంగా కనుక గమనించినట్లయితే మోదీ ఇమేజ్ అంచెలంచెలుగా పెరుగుతూ వెళ్ళింది. సో విదేశీ వ్యవహారాల్లో కానీ అదేవిధంగా స్వదేశీ వ్యవహారాల్లో కానీ ఆయన తన మార్క్ చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయనకి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి అమిత్ షా పాన్స్ కడుపుతూ ఉంటారు. సో అది యాక్టివ్ గా ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని యాక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసేటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే మోదీని అడ్డుకోవాలంటే విపక్షాలకు చాలా కష్టమైన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మనం పార్లమెంట్ ఇష్యూ కనుక తీసుకున్నట్లయితే మహిళా ఎంపీలు వెళ్ళి
ఒక ప్రధానమంత్రిని అడ్డుకోవడం అనేది గతంలో ఎప్పుడు జరిగినటువంటి దాఖలాలు మనకు కనపడవు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా అది కనపడుతుంది. అంటే యుద్ధం చేసి చేసి ఓడిపోయేటువంటి పక్షంలో ఎదురు పక్షాలు రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో కూడా ఇదొక టెక్నిక్ అనుకోవచ్చు. అయితే మిగిలిన ప్రాంతాల్లో మనం చూస్తే మా దీదీ విషయం పర్టికులర్ గా మమతా బెనర్జీ ఇష్యూ కనుక చూసినట్లయితే అక్కడ ఆవిడ ఒంటరి పోరాటం చేస్తుంది. ఇండియాతో కూటమిలో కలుస్తా అంటుంది, కలవదు. సో ఆవిడ ఆల్మోస్ట్ ఆల్ ఒంటరి పోరాటం. అక్కడ కమ్యూనిస్టులు వదిలిపెట్టి ఆవిడ పూర్తిగా మోడీ వైపు తిరిగి పోరాటం చేస్తుంది. అంటే మోడీ ఇమేజ్ అంచెలంచెలుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు విస్తరిస్తుందని ఆవిడ ముందర నుంచి గ్రహిస్తుంది. సో నలిగిపోయినటువంటి కమ్యూనిస్టులు పక్కన పెట్టి పూర్తిగా మోడీ వైపే కాన్సన్ట్రేట్ చేసింది. బీజేపీని తొక్కిపెట్టాలి, ఎన్డీఏని తొక్కిపెట్టాలి. వస్తే మనకి ఇక్కడ కనీసం దాఖలాలు ఉండవు అనేటువంటి సిచ్యువేషన్ ని మమతా బెనర్జీ ముందే గ్రహించినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆవిడ ప్రాబబ్లీ టీచర్ కూడా అనుకుంటా. సో గ్రాస్పింగ్ చాలా ముందుగానే క్యాల్కులేట్ చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా శశికళ ఇష్యూ కనుక తీసుకున్నట్లయితే గతంలో జైలర్తో సహా మా ఎన్డీఏతో ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అనంతరం ఆవిడ బయటకు వెళ్ళిన తర్వాత జయలలిత మరణించిన తర్వాత శశికళ నడిపినటువంటి రాజకీయ చిత్రత అంత గట్టిగా లేదని చెప్పొచ్చు. సో ఆ సిచ్యువేషన్ లో జయలలిత కేసు కంటిన్యూషన్ గా శశికళ జైలుకి వెళ్లడంలో అప్పటి ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ డిఎంకే పాత్ర ఎక్కువగా ఉంది. కానీ ఆవిడ బీజేపీ కాపాడుతుందని ఆశించుండొచ్చు, ఎన్డీఏ కాపాడుతుందని ఆశించుండొచ్చు. సో ఆ భంగపడినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆవిడ కూడా టార్గెట్ మోదీగా మారింది. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినట్లయితే షర్మిల ఇష్యూ తీసుకున్నట్లయితే ఇట్స్ పాన్ మనకి గట్టిగా చెప్పాలంటే ఆవిడ కాంగ్రెస్ కి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్. సో రిప్రజెంటేటివ్ హోదాలో కాంగ్రెస్ ఏదైతే అధిష్టానం చెప్పిందో అది మాత్రమే ఆవిడ ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పర్టికులర్ గా మనం తెలంగాణకు సంబంధించినటువంటి కవిత గురించి మాత్రం చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా తండ్రి చోట బిడ్డగా ఉన్నటువంటి కవిత ఒంటరిగా నిలబడి ఇప్పుడు 4-5 పార్టీలను ఆవిడ ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది శ్రీనివాస్. అందులో భాగంగానే మోడీని కూడా ముందు నుంచి ఆవిడ కూడా బహుశా మమతా బెనర్జీ స్టైల్లో మోదీని టార్గెట్ చేస్తుండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ కళ్యాణ్, మెయిన్గా ఎక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుందంటే తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాలని చూశారు అప్పట్లో మోదీ త్రయం మనకు తెలుసు. సారీ శ్రీనివాస్, మీ వాయిస్ క్లారిటీ లేదు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ కృష్ణ. రైట్, సాగర్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేయాలి సార్ ప్లీజ్. ఓకే ఓకే రైట్, గుడ్ మార్నింగ్ సార్. రైట్ సాగర్ రెడ్డి సార్, ఓకే అన్మిట్ లో ఉన్నదా? రైట్ సార్, రైట్ రైట్ రైట్. సాగర్ రెడ్డి సార్, అటు కవిత తెలంగాణలో కవిత, ఆంధ్రప్రదేశ్లో షర్మిల, మాయావతి అటువైపు పశ్చిమ బెంగాల్, ఇక తమిళనాడులో చిన్నమ్మ శశికళ కొత్త పార్టీ. మొత్తం మీద మహిళలంతా దండయాత్రలాగా కనిపిస్తుంది. అంటే వీళ్ళంతా కామెంట్లు ఎక్కువగా ప్రధానినే టార్గెట్ చేసుకుని చేస్తున్నారు సార్. ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కామన్ అయినా ఎంత పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇది చరిత్ర బర్రే చూసినట్టయితే శ్రీరామచంద్రుని మీద ఒక రకమైనటువంటి దండయాత్ర చేయడానికి రావణాసురుడు శూర్పణఖను పంపినట్టుగా వీళ్ళంతా శూర్పణఖలు అంటారు. వీళ్ళంతా శూర్పణఖలే. ఎందుకంటే జయలలిత గారి యొక్క మరణానికి జయలలిత యొక్క వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఈ శశికళ గారు అని చెప్పి కోడే కూసింది. దానిలో ఆ కేసులలోనే ఆమెతోటి స్నేహం చేసి ఆమె చావుకే కారణమైంది అనేటువంటి విషయాన్ని తమిళనాడు ప్రజలు ఇంకా మర్చిపోలేదు, దేశ ప్రజలంతా కూడా ఇంకా మర్చిపోలేదు. జైల్లోకి పోయినట్టు ఇప్పుడు ఇక్కడ నోళ్ళలో ఇద్దరు, సరే ఇంకా షర్మిల అంటే జైలుకు పోలేదు కానీ వీళ్ళిద్దరు జైలుకు పోయొచ్చారు. వీళ్ళిద్దరు జైలుకి ఎందుకు పోయారు? స్వాతంత్ర సంగ్రామం కోసం పోయారా, లేకపోతే రాష్ట్రాల అవతరణ కోసం పోయారా, జనాల సపోర్ట్ చేయడానికి ఏదన్నా ఎక్కడైనా జనాలకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీద పోరాటం చేసి జైలుకు పోయారా? అసలు ఎందుకు పోయారు జైలు వీళ్ళు? ఒక్కసారి దాన్ని విశ్లేషణ చేసినట్టయితే అర్థమవుతుంది. మహిళలు ఇప్పుడు ఏ పద్ధతిలో ఉండాలో ఒక పద్ధతిలో ఉండాలి. అది కూడా మహిళల కోసం కానీ సమాజం కోసం కానీ స్త్రీలు అనేటిది పురుషుల యొక్క వెనుక ఉండి నడిపించవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి చరిత్ర మన గతంలో పూర్వకాలంలో ఉంది. ఒక మగవాడు అంటే ఒక పురుషుడు ఒక రాజుగా లేదంటే ఏదన్నా విజయాలు సాధించినప్పుడు వెనుక తప్పకుండా స్త్రీ ఉండాలి అనేది సనాతనం నుంచి ఉన్నటువంటి ఒక విధానం. కానీ వీళ్ళు ముందున్నా వెనుక ఉన్నా
వీళ్ళ యొక్క స్వార్థపూరిత విధానాలతో, సమాజ వ్యతిరేక వ్యవహారాలతో వీళ్ళు భారతదేశానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళు మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మోడీ గారిని అనేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే తాను నిరాడంబర జీవి. ఎలాంటి సంపద కోసమో, ఎలాంటి వ్యవస్థ కోసమో, కుటుంబ అభివృద్ధి కోసమో, సమాజాన్ని దోసుకునడం కోసమో ఆయన ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రి కాలేదు. నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక అవతార పురుషునిగా, ఈ దేశ సంరక్షణ కోసం ఏ స్వాతంత్రం అయితే వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు జరుగుతున్నటువంటి కుట్రల్లో వీళ్ళంతా భాగస్వామ్యులే. వీళ్ళ పార్టీలు, ఈ మత మార్పిడిలు, కొత్త కొత్త పార్టీలు పెట్టడము, రాజకీయ అవగాహన లేకున్నా కానీ విదేశీ విధానాలతోటి వీళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ ప్రజలను పక్కదారిని పట్టించుకుంటూ 75 సంవత్సరాల కాలంలో చాలా సంవత్సరాలు వీళ్ళ యొక్క కారణాల వల్ల, అంటే వీళ్ళ ఆలోచన విధానాల వల్ల ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవస్థలో వీళ్ళ నిర్మాణము. ఎందుకంటున్నా నేను ఈ మాట అంటే 75 సంవత్సరాల స్వాతంత్రం 47లో వచ్చే కన్నా ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని మళ్ళీ హస్తగతం చేసుకోవాలని చాలా దేశాలు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాయి. అందులో రకరకాల వాళ్ళు రకరకాలుగా మళ్ళీ ఈ యొక్క స్వాతంత్రాన్ని సర్వనాశనం చేసేటువంటి పద్ధతిలో ఒక రకమైన తీవ్రవాదంతో, లేదా ఒక రకమైనటువంటి దాడులతోటి, లేక మత మార్పిడిలతోటి, లేదా రాజకీయ రాజకీయంగా అస్థిరపరచడం కోసం ఈ రకంగా కులాల మధ్య కుప్పులాటలు పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలని ప్రపంచ దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకొని పనిచేస్తున్నటువంటి నాయకులే ఈ దీదీ కావచ్చు, శశికళ కావచ్చు, షర్మిల కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళంతా కూడా కావచ్చు. అంటే పార్టీల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి దేశ స్వాతంత్ర వినాశనం కోసం కోరుకుంటున్నది తప్ప ఏనాడు కూడా దేశాన్ని సంరక్షించలేదు. దేశం యొక్క ఆర్థిక స్థితిగతులపై ఏనాడు కూడా ఆలోచించలేదు. కనీసం ఎల్లలను, అంటే భారతదేశ సరిహద్దు ఎల్లలను కాపాడలేనటువంటి హీన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశానికి పరిపాలన జరిగింది. ఇంకా చెప్పాలంటే వీళ్ళంతా కూడా విదేశీ గూఢాచారుల యొక్క రహస్య ఒప్పందాలు వీళ్ళకు ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళ మీద ఆరోపణలు కూడా చేయవచ్చు. ఎందుకనంటే మొన్న పహల్గాం దాడులు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పరిస్థితులని వీళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినాడు ఏనాడు కూడా సంరక్షించలేదు. కాబట్టి అంత అఘాయిత్యాలు అక్కడ జరుగుతున్నాయి అనేటువంటిది ప్రజలందరూ గమనించారు. దాన్ని తిప్పికొట్టిన ఏకైక వ్యక్తి, దాన్ని తిరగదీసినటువంటి, అంటే వాళ్ళని పాకిస్తాన్ని దెబ్బతీసి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా చెప్పినటువంటి వ్యక్తి 75 సంవత్సరాల కాలం లోపల నరేంద్ర మోడీ అని కూడా ఈ సందర్భంగా నేను సాగరెడ్డి గారు, రైట్, మీరు చెప్తుంది కరెక్టే. వీళ్ళు కామెంట్ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? ప్రజలు నమ్ముతారంటున్నారా? నిజం ఎప్పుడు నిప్పు లాంటిదే. నిజం ఎప్పుడో ఒకరోజు తన్నుకొని వస్తుంది. వీళ్ళ ద్వారా జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు పూర్తిగా తెలిసినాడు. కాంగ్రెస్ పార్టీలే కావచ్చు, ప్రాంతీయ పార్టీలే కావచ్చు, స్వార్థపూరిత పార్టీలే కావచ్చు, అధికార దాహంతో ఉన్నటువంటి నాయకురాళ్ళ యొక్క పార్టీలే కావచ్చు, వీళ్ళ వల్ల ఎన్ని రోజులు ఎంతకాలం కూడా వీళ్ళ పరిపాలన జరుగుతుందో దానిలో ఉన్నటువంటి నిజాలని ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ ప్రక్రియలో ప్రపంచంతా కూడా చూస్తున్నది. కాబట్టే ప్రపంచ దేశాలన్నీ కూడా తోక ముడుచుకొని కూర్చుంటున్నాయి. ఇవాళ దేశంలో కూడా వీళ్ళని ముందు పెట్టుకొని మళ్ళీ ఒక పాగ వేస్తున్నారు తప్ప, ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప, కుట్రలో చేయాలనేటువంటి విధానాలతో ఇట్లాంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే మొన్న పార్లమెంటులో ఎవరి వల్ల, అంటే నరేంద్ర మోడీని తాకడం ఎవరి వల్ల కాలేదు కాబట్టే మహిళలను రెచ్చగొట్టేటువంటి చివరి ప్రయత్నం చేస్తున్నారు. మహిళలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో మోడీ భయపడే సమస్య ఏం లేదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇంక్లూడింగ్ ముస్లిం మహిళలతో సహా
ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఒక అభిమానులుగా తయారయ్యారు. నిజంగా ఈ దేశం సంరక్షించబడాలన్నా, మహిళలు గౌరవించబడాలన్నా, దేశ సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పబడాలన్నా అది నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ భారతీయ జనతా పార్టీ భారతదేశానికి కంపల్సరిగా అవసరము అనేటువంటిది ఇవాళ భారతదేశం అంతా కూడా గుర్తించింది. ప్రపంచం అంతా కూడా దాన్ని చూస్తున్నది. కానీ కుట్రలు చేసే భాగంగా, ప్రపంచ కుట్రల్లో భాగంగా ఇప్పుడు చెప్పినటువంటి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాత్ర ఎన్నటికి ఉన్నది శూన్యం. వీళ్ళ ఎత్తుగడలు ఏం కావు. ఎందుకంటే వీళ్ళకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా అవసరాలు వీళ్ళకి అవసరం లేదు. ప్రజా ధనాన్ని దోచుకోవడానికి పుట్టినటువంటి దొంగ వ్యవహారాలు చేసేటువంటి వ్యవహారాలే వీళ్ళ యొక్క పరిపాలన. అది గమనిస్తున్నారు. తప్పకుండా వీళ్ళకి సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి గుణపాఠం వచ్చేటువంటిది ఉంటుందని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సాగర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel